నేను ఈరోజు శ్రీమద్ భాగవత శ్రవణం యొక్క మహత్యం గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, అన్ని శాస్త్రాల కంటే పరమ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని అందించే శ్రీమద్ భాగవత శ్రవణం చేసే అవకాశాన్ని భగవంతుడు జీవుడు అంటే మనకు మాత్రమే ఇచ్చారట. శ్రీమద్ భాగవతం అంటే సాక్షాత్తుగా భగవత్ స్వరూపాన్ని శ్రవణం చేయటం. సుఖమహర్షి వద్ద పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశారట. శ్రీమద్ భాగవతం వినాలంటే కేవలం భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉండాలటండి. అందుకే చెప్తారు, శ్రీమద్ భాగవతం శాస్త్రం సురానపి దుర్లభం. అంటే దేవతలకు, సత్యలోకంలో ఉండే మునులకు, కైలాసవాసులకు, వైకుంఠవాసులకు కూడా ఈ భాగవతం వినే ఆపర్చునిటీ లేదటండి. కేవలం ఈ భౌతిక జగత్తులో మాత్రమే మానవుడికి భాగవతం వినే అదృష్టం ఉందట. అటువంటి మహత్యం గల భాగవతాన్ని పద్మపురాణంలో నుంచి ఒక కథను వివరిస్తానండి. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం నుంచి. నారదుడు తెలుసు కదండి, తాను శ్రీరంగం, ద్వారక, మధుర మొదలగు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు అన్ని ప్రదేశాల్లో కలి ప్రభావం కనిపిస్తుందట. చివరకు బృందావనంకి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు జన్మించిన, ఆయన యొక్క లీలలు చేసిన ప్రదేశానికి నారదుల వారు వచ్చినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారట. అక్కడ ఒక ఆమె అందంగా, సౌందర్యంగా, యవ్వనంగా ఉంది. కానీ ఒళ్ళో మాత్రం ఇద్దరు ముసలివాళ్ళు పడిపోయి ఉన్నారు. నారదుల వారు ఆమెను అడుగుతారు, అమ్మా, నీవు ఎవరి కోసం ఏడుస్తున్నావు? అసలు వాళ్ళు ఎందుకు ఇంత ముసలితనంలో ఉన్నారు? నువ్వెందుకు ఇంత యవ్వనంగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తుంది, నన్ను భక్తిదేవి అంటారు. నేను దక్షిణ భారతదేశంలో, ద్రవిడ దేశంలో పుట్టాను. అక్కడ నుంచి కర్ణాటకకు, గుజరాత్ ప్రదేశానికి వచ్చేసరికి నాకు ముసలితనం వచ్చేసింది. తర్వాత నా ఇద్దరు పిల్లలు కూడా ముసలి వాళ్ళే అయిపోయారు. నేను ఎలాగో బృందావనానికి వచ్చాను. అది కృష్ణుడు పుట్టిన ప్రదేశం అని తెలుసుకుని ఇక్కడికి రాగానే నా శరీరం యవ్వనం అయిపోయింది. కానీ నా ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా లేవలేదు అని చెప్తుంది. నారదుల వారు ఆశ్చర్యంతో చూశారు. అదేమిటమ్మా, నువ్వు వృద్ధ వ్యవస్థ నుంచి యవ్వనానికి వచ్చేసావా? నీ ఇద్దరు పిల్లలు మాత్రం అలాగే ఉన్నారా? ఎవరు నీ ఇద్దరు పిల్లలు అని అడిగారు. అప్పుడు భక్తిదేవి చెప్తుంది, నా ఇద్దరు పిల్లలు జ్ఞానం, వైరాగ్యం. వీరు ఇంకా స్పృహలోకి రాలేదు. కానీ ఈ బృందావనం ఎటువంటిదంటే, బృందావన రమ్యస్థాన దివ్య చింతమణిధామ రసన మందిర మనోహర. అక్కడ మన కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి భక్తిదేవి బృందావనానికి రాగానే ఈ కలియుగంలో కూడా యవ్వనంగా తయారైందన్నమాట. నారదుల వారిని ఆ భక్తిదేవి ఈ విధంగా కోరింది, ఎలా అయినా సరే నా ఇద్దరు పిల్లల్ని ఉద్ధరింపజేయమని. నారదుల వారు చాలా శాస్త్రాలు, బ్రహ్మసూత్రాలు అన్నీ చెప్పి చూశారు. అయినా కానీ వారిలో ఎలాంటి పరివర్తన రాలేదు. చివరకు భాగవత శ్రవణం చేసిన తర్వాత వారిద్దరూ ముక్తిని పొందారు. చూశారా భాగవతం శ్రవణానికి ఎంత మహత్యం ఉందో? మనం